హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పఫ్ హ్యాండ్ కటింగ్ అనేది చెప్పబోతున్నాను. ఓకేనా. ఫస్ట్ హ్యాండ్ పొడవు అనేది నేను 10.5 తీసుకున్నానండి. తర్వాత అక్కడ నుండి మనం కింద హ్యాండ్ లూజ్ అనేది 6 పెట్టుకుని అక్కడ 2 ఖర్చు కోసం పెట్టుకున్నాను. ఇక్కడ చెస్ట్ కింద లూజ్ అనేది 7 పెట్టుకున్నాను. 7 పెట్టుకుని అక్కడ 2 ఖర్చు కోసం పెట్టుకున్నాను. ఇప్పుడు పఫ్ హ్యాండ్ అన్నాను కదా, అక్కడ 3 పెట్టుకున్నాను. పైకి పెట్టుకొని ఇక్కడ 3.5 పెట్టుకోవాలి. దీనికి ఎదురుగా పెట్టుకొని మనం బాక్స్లో పెట్టుకొని అందులో మనం కటింగ్ అనేది చేసుకోవాలి. తర్వాత చెస్ట్ దగ్గర 7 తీసుకున్నాం కదా, అక్కడ 2 పెట్టుకొని మనం స్టార్టింగ్ పాయింట్లో 1 పెట్టుకోవాలి. పెట్టుకొని అక్కడ నుండి మనం ఆ షేప్ అనేది ఇచ్చుకుంటే మనకు నీట్గా కటింగ్ అనేది అయిపోతుంది. ఇది కానీ అర్థం కాకపోతే ఎవరికైనా చెప్పమంటే నీట్గా చెప్తానండి. ఓకేనా. తర్వాత ఇప్పుడు హ్యాండ్ స్టిచ్చింగ్ అనేది చూడండి. లైనింగ్ని మెయిన్ క్లాత్ని ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. రైట్ సైడ్ని మెయిన్ క్లాత్ని వేసుకొని దానిపైన లైనింగ్ వేసుకోవాలి. వేసుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఫస్ట్ స్టిచ్చింగ్ చేసుకొని ఇప్పుడు దాన్ని టర్న్ చేసేసుకోవాలి. టర్న్ చేసుకొని ఇప్పుడు పైనుండి ఒక స్టిచ్చింగ్ అనేది వేసేయాలి. ఈ విధంగా నీట్గా సర్దుకుంటూ పైనుండి ఒక స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి. లైనింగ్ కనిపించకుండా నీట్గా సర్దుకుంటూ. ఓకే. ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకున్నాక ఇప్పుడు చుట్టూ ఒక కుట్టు వేసేయాలి. ఇప్పుడు ఈ విధంగా కుట్టుకున్నాం కదా, టర్న్ చేసుకున్నాక చుట్టూ ఒక కుట్టు వేసేయండి. వేసుకున్నాక ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా ఈ విధంగా కట్ చేసుకున్నాక ఇప్పుడు మనం కింద నుండి 10.5 పెట్టుకున్నాం కదా, అక్కడ ఒక చిన్న కట్ పెట్టుకోండి. అక్కడ నుండి మనం పైకి 3 పెట్టుకున్నాం కదా, అక్కడ నుండి ఎక్కడైతే కట్ పెట్టాము ఇక్కడ 10.5 దగ్గర, అక్కడ నుండి 2 సైడ్స్ ఈక్వల్గా వచ్చేటట్లు ఈ విధంగా చిన్న చిన్న కుచ్చులు ఇచ్చుకుంటూ కుట్టుకుంటూ రావాలి. కుట్టినాక హ్యాండ్ అనేది ఈ విధంగా పఫ్ అనేది వస్తుందండి. నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ కమెంట్